శాంతి వ్యక్తి सत्यता और పరివారానికి सभ्यता पे స్వాగతం. कल्पित సత్యత शो మరియు अपनाना। సభ్యత. आज का विषय है ऑथोरिटी और नम्रता। ఈరోజు ఆ, अव्यक्तिशाली ఈరోజు టాపిక్ आपके అథారిటీ बोलने మరియు में నమ్రత. स्नेह भी हो, मधुरता और महानता भी हो, सत्यता भी हो, लेकिन स्वरूप की नम्रता भी हो। निर्भय होकर ऑथोरिटी से बोलो, ఏ लेकिन बोल రకమైన భయం मर्यादा के लेకుండా अंदर हो। అథారిటీతో మాట్లాడండి. दोनों बातों का बैलेंस हो। ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి जहाँ రెండిటి మధ్య. बैलेंस होता है वहाँ कमाल మీరు दिखाई देते అద్భుతాలను हैं చూస్తారు. और ఎవరైతే वह शब्द హార్ష్ గా कड़क ఉన్న भी వాళ్ళ దగ్గర కూడా मीठे लगते हैं। तो ऑथोरिटी और नम्रता అథారిటీ दोनों के మరియు నమ్రత बैलेंस की రెండిటి యొక్క कमाल బ్యాలెన్స్ दिखाओ। ను చూపించాలి. यही ఇలా है ఉన్నప్పుడే बाप తండ్రి की प्रत्यक्षता ప్రత్యక్షం. का साधन। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ఇప్పుడు మౌని దిది నుండి విందాం. ओम शांति सभी को। ఓం శాంతి विचार అందరికీ. सागर मंथन चल रहा है। रोज बाबा అందరూ చింతన చేస్తున్నారా? सत्यता और ప్రతిరోజు बैलेंस कैसे हो, బాబా మనకి सत्यता भी सिद्ध करनी है और सभ्यता से भी సత్యం करनी యొక్క है। బ్యాలెన్స్ ఎలా ఉండాలి तो అని आज बाबा బాబా बहुत మనకి अच्छा बता రోజు रहे हैं, అర్థం చేస్తున్నారు. अथॉरिटी भी है ఈరోజు బాబా और नम्रता ఉన్నారు भी है। చాలా అద్భుతంగా. అథారిటీ ఉండాలి कई लोग మరియు अथॉरिटी को నమ్రత ఉండాలి. यूज రెండిటి करने మధ్య के लिए బ్యాలెన్స్ बाउंसफुल होते हैं। ఉండాలి. एक प्रश्न जरूर आता है कि क्या ఒక్కొక్కసారి अगर आप जोर అథారిటీ से बोलते हैं, फोर्स ఉపయోగించినప్పుడు से बोलते हैं, ఫోర్స్ఫుల్ గా ఉంటారు. तो आपकी बात मानी जाती है, గట్టిగా या మాట్లాడిన नम्रता से बोलते ఫోర్స్ఫుల్ हैं तो గా मानी जाती है। మాట్లాడినప్పుడు వాళ్ళు మనం చెప్పిన వాటికి అంగీకరిస్తారా? अगर వాటిని అంగీకరిస్తారా? सूक्ष्म में देखें, दिल से देखें, तो సూక్ష్మంగా नम्रता చూడండి, वाला ప్రేమతో जो చూడండి. नम्रता से बोलता है उसकी बात हम प्रेम से सुनते हैं, ఎవరైతే నమ్రతతో और जो फोर्स से మాట్లాడతారో बोलता है वो వాళ్ళ మాట सुनते हैं వింటారు. क्योंकि अथॉरिटी है और ఎవరైతే గట్టిగా जरूरत भी మాట్లాడతారో है, వాళ్ళని लेकिन వాళ్ళ दिल से नहीं మాట सुनते। కూడా विंటారు. అవసరం ఒక్కనట్లే ये सभी करना అవసరానికి होगा। వింటారు తప్ప अगर హృదయం నుండి सेवा వినరు. करना, किसी को खुश करना, సులభం చేయాలి. वो खुश रहे इसलिए उसकी बात భయం माने, तो ये భయంతో बोलते हैं दिल చెయ్యటము से माने। లేదా వాళ్ళని సంతోషపరిచేందుకు చెయ్యటం इसलिए आज కానీ बाबा बहुत अच्छा హృదయపూర్వకంగా बताना చెయ్యరు. कि अथॉरिटी और नम्रता, ఎప్పుడైతే మనం నమ్రతని ఉపయోగిస్తామో వారు హృదయం నుండి వింటారు. रिस्पेक्ट अगर चाहिए, सम्मान चाहिए, तो नम्रता जरूरी है। अंदर बाहर గౌరవం से आपके కావాలి प्रति అంటే भावना నమ్రతగా चाहिए, ఉండటం तो చాలా. नम्रता जरूरी है। లోపల कोई कहते మనకి हैं, ఎప్పుడు ఈ యొక్క భావన एक हमारी बहन ఉండాలి. है, वो ఎప్పుడైతే स्कूल में पढ़ाती है, तो बहुत धीरे बोलती। మాకు ఒక हम लोग भी उसको సిస్టర్ कहते हैं ఉంది. बेटा వారి दो సిస్టర్ बोल, స్కూల్లో पर నేర్పిస్తూ उसकी वो ఉంటుంది. చాలా नेचर స్వీట్ है। గా మాట్లాడుతుంది. చాలా तो जब वो చాలా जाती है స్వీట్ గా तो మాట్లాడుతుంది. आपको पता है कि स्कूल में बच्चे तो తను बहुत शोर मचाते हैं, टीचर స్కూల్కి बोल रही होती है వెళ్ళినప్పుడు तो भी शुरू हो పిల్లలందరూ जाते। చాలా నాయిస్ చేస్తూ तो ఉంటారు. जब वो टीचर जाती है हमारी बहन, గొడవ तो చేస్తున్నప్పుడు ఆ जो టీచర్ बड़े बच्चे हैं మాట్లాడుతుంటే वो కూడా గౌరవం चुप हो ఆ, जाओ, चुप हो అరుస్తూ जाओ, అంటే वो चुप ఎవరు कराते हैं టీచర్ उसको। మాట్లాడుతున్నా గౌరవం అరుస్తూ कहती है ఉంటారు. मेरी ड्यूटी होती है जाके बोलना, అట్టి पर बच्चों को चुप कराने की ड्यूटी నా बच्चों की డ్యూటీ नहीं है। ఏమిటంటే వెళ్ళి మాట్లాడేది. क्योंकि अगर उसको सुनना है ना,
పేరెంట్స్ जरा भी ని आवाज नहीं होनी चाहिए। పిల్లల్ని గొడవ तो చేయాలి बोले అని ये तो అంటే बहुत अच्छा है। ఏ तो क्या రకమైన है कि నాయిస్ नम्रता ఉండదు होती है కదా, నాయిస్ तो లేకుండా दूसरे ఉండాలి भी అని मदद అంటే करते हैं, తప్పకుండా నమ్మకం भाई उनकी ఉండాలి, बात authority सुनो, కూడా ఉండాలి. थोड़ा వేరే వాళ్ళు ध्यान दो। కూడా ఉన్నప్పుడు వేరే వాళ్ళు लेकिन కూడా जो సహాయం फोर्सफुल होते చేస్తారు. हैं అటెన్షన్ ఉంచండి. तो सब चुप हो जाएंगे, ఎవరైతే ఫోర్స్ఫుల్ గా ఉంటారో लेकिन अंदर అందరూ से नहीं క్వైట్ होते। గా ఉంటారు, ये सब లోపల अनुभव करने की ఇంటర్నల్ बात గా है। క్వైట్ గా ఉండాలి. విషయాలు మనం अथॉरिटी और ఎక్స్పీరియన్స్ नम्रता, చేయవలసి ఉంది. అథారిటీ మరియు హ్యూమిలిటీ. बाबा कहते हैं आपके बोल में स्नेह भी हो, ఉన్నారు, ప్రేమ ఉండాలి, नम्रता మధురత్వం भी हो, ఉండాలి మీ మాటలో. महानता भी हो, మాటలలో सत्यता भी ఉన్నతత్వం हो। ఉండాలి. लेकिन ఆ మాటలో సత్యం కూడా न ఉండాలి. केवल बोल में परंतु आपके स्वरूप में भी नम्रता होना నమ్రత जरूरी నమ్రత నమ్రత మీ రూపంలో కూడా ఉండాలి. है। निर्भय होकर अथॉरिटी से నిర్భయంగా बोलो, ఉంటూ నిర్భయంగా ఉంటూ लेकिन आपके बोल అథారిటీతో మాట్లాడండి. मर्यादा युक्त हो। మీ మాటలు గౌరవపూర్వకంగా శ్రీమతానుసారం ఉండాలి. जो बाबा कहते हैं कि मर्यादा के अंदर బాబా చెప్తున్నారు, तीनों बातें बैलेंस होंगी। మర్యాద పూర్వకంగా कौन सी ఉండాలి మీ तीन बातें మాటలు. बाबा ने बताई? అప్పుడే అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. स्नेह, मधुरता और महानता। స్నేహము, మధురత మరియు स्नेह, మహాన్నత मधुरता, महानता और सत्यता, ఉండాలి. और वो नम्रता स्वरूप में भी हो। बाबा తప్పకుండా कहते మీ हैं कि రూపంలో अंदर ही दोनों बातों का రెండిటి बैलेंस। మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. किसका? नम्रता और अथॉरिटी। అథారిటీ మరియు నమ్రత యొక్క जहाँ మధ్య बैलेंस होता है బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఎక్కడైతే वहाँ पे బ్యాలెన్స్ कमाल ఉంటుందో दिखाई అక్కడ देती है, అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు और वह ఆ शब्द అద్భుతాలు గట్టిగా బలవంతంగా वह ఉండవు, शब्द అవి भी మధురంగా मीठे అనిపిస్తాయి. होते हैं। तो अथॉरिटी और नम्रता ఇప్పుడు ఆ ఈ యొక్క दोनों బ్యాలెన్స్ के మరియు बैलेंस की అథారిటీ कमाल యొక్క दिखाओ। అద్భుతాన్ని చూపించండి. ఈ విధంగా మనం ये తండ్రిని है बाप ప్రత్యక్షం की చేయగలుగుతాము. प्रत्यक्षता का साधन। ఇదే ప్రత్యక్షత యొక్క आजकल बाबा సాధనం, प्रैक्टिकल में ప్రాక్టికల్ గా आप कोई भी అవుతుంది. सेवा पर हैं, ఈ రోజుల్లో किस तरह से कर रहे हैं, आपका स्वभाव क्या है, तो जब उनकी सेवा पूरी ఈ होगी तो రోజుల్లో जल्द से ఎక్కడన్నా लगे సేవ చేస్తుంటే ये व्यक्ति तो సేవ बहुत ही చేస్తుంటే మీ స్వభావం बहादुर है, ये तो बहुत ही नम्रता है। जैसे आपकी सेवा की जो కొంతమంది भावनाएं हैं ఎవరైనా మధురంగా మరి वो स्पष्ट నమ్రతగా दिखाई देंगी ఉన్నారో आपके स्वरूप से भी। चाहे आपको వాళ్ళు अथॉरिटी, అందరికీ देखो अथॉरिटी का मतलब ये नहीं कि వాళ్ళు जैसे बड़ा है, ప్రత్యక్షం जहाँ అవుతారు. भी डिपार्टमेंट है वहाँ आपकी अथॉरिटी है, అథారిటీ ఉన్నప్పుడు छोटा కూడా डिपार्टमेंट भी మీ है, డిపార్ట్మెంట్ अथॉरिटी है ఏదైనా ना, మీకు अथॉरिटी ఉంటుంది, కానీ कैसे करना है, कैसे మీ करवाना है, నమ్రత उसकी స్థితితనం కూడా अथॉरिटी ఉంటుంది. है। और ఎలా आपको చేయాలి, अथॉरिटी ఎలా है तो सब ఎలా आपकी बात జరగాలి అది కూడా మీకు जरूर मानेंगे, परंतु उस अथॉरिटी में అథారిటీ ఉన్నప్పుడు అందరూ మీ మాట వింటారు. ఆ आपकी मधुरता, అథారిటీలో आपकी नम्रता, आपकी सत्यता, మధురత్వం కూడా, उसका रिकॉर्ड होना నమ్రతతనం కూడా जरूरी है। ఉండాలి, సత్యత కూడా ఉండాలి. क्योंकि जो भी सेवादारी है वो ఎందుకంటే किसी ఎవరైనా के సేవ చేస్తారో సేవాదారులు नहीं, కానీ ఎవరైనా बाबा के लिए वो अपनी जीवन दे देते। వాళ్ళెవరు పని వాళ్ళు కాదు, तो వాళ్ళ हमारे ब्रह्मा జీవితాన్ని बाबा బాబాకి ने, అర్పించారు. आज आप पूछिए బ్రహ్మ बहुत బాబా छोटे छोटे बालक, हमारे राजू भाई हैं, అడిగితే रमना प्रसाद भाई हैं, अवतार भाई, ये सारे छोटे छोटे कुमार थे। రాజుబాయి, రమణ వాళ్ళందరూ కూడా बाबा చిన్న ने చిన్న इनको कैसे కుమారులుగా पाला, వచ్చారు. कैसे बड़ा किया, వాళ్ళకి బాబా ఎలా ఇచ్చారు పాలన, कितना भरपूर किया। వాళ్ళు ఎలాగా आज वो लोग పెరిగారు ये ఆ है कि జ్ఞానం बाबा ద్వారా.
कितना सहयोग వాళ్ళకి दिया। ఎంతో కూడా ప్రేమతో నింపారు. तो इसलिए हर एक के अंदर वो వాళ్ళందరూ ఈరోజు भावना हो, యజ్ఞ యొక్క बाबा के పాలన लिए प्यार తీసుకున్నారు. हो, అడ్మినిస్ట్రేషన్ मैनर्स अच्छे हों, వాళ్ళకి ఎంతో భావన ఉంది. వాళ్ళకి మంచి योग्य हो, మర్యాదలు కూడా, సభ్యత तो क्या ఉంది. करेंगे? बाबा को प्रत्यक्ष करेंगे। कोई हमें अपनी महिमा तो మరి नहीं ఏం सुननी, చేస్తారు బాబాని ప్రత్యక్షం उनके చేయడానికి? दिल से बाबा निकले। మన పొగడతలు వింటాం కాదు, तो ऐसे మనం బాబాని अथॉरिटी और नम्रता से सेवा హృదయపూర్వకంగా करनी है। గుర్తుంచుకుంటూ कोई ఉండాలి. नहीं ఈ बाप का విధంగా మనము परिचय సేవ सिर्फ बैठ చేయాలి. के शब्दों అథారిటీ से ఉండాలి, नहीं, నమ్రత पर बाबा कहते हैं कि మాటల ద్వారా प्रत्यक्षता బాబా యొక్క तब పరిచయాన్ని होगी ఇవ్వాలి. जब కానీ आपका బాబాని स्वरूप और आपका ప్రత్యక్షం स्वभाव చెయ్యటం మన యొక్క మర్యాద, మన बोलिए। యొక్క రూపం जैसे बाबा ద్వారా ने कहा, बोल జరుగుతుంది. कैसे हो, उठना बैठना व्यवहार, బాబా చెప్తున్నారు మీ మాటలు ఎలా ఉండాలి, మీ इन सब ప్రవర్తన बातों ఎలా को ध्यान ఉండాలి रखते हुए అని. लक्ष्य रखो कि हमें बाबा को మీరు प्रत्यक्ष ఈ करना है। విషయాలకి అటెన్షన్ పెడుతున్నప్పుడు మీలో बैलेंस లక్ష్యం रखो, ఉండాలి. अथॉरिटी ఎప్పుడు और కూడా नम्रता। బ్యాలెన్స్ ఉండాలి. ओम అథారిటీ మరియు నమ్రత బ్యాలెన్స్ ఉండాలి. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन అవ్యక్త మురళి और రివిజన్ हीरे 1969 నుండి మనకి अव्यक्त वाणी तारीख है 2 सितंबर 1975। दिल रूपी तख्त नशीन ही सतयुगी विश्व के राज्य का अधिकारी। ఓం శాంతి. ఎవరైతే हर समय स्वयं ఆసనం को పైన चेक కూర్చుంటారో करें వారు कि సత్యయుగాన్ని, समेटने की సత్యయుగ शक्ति ప్రపంచానికి और सामना करने की రాజ్యభాగ్యాన్ని పొందే शक्ति అర్హతను दोनों పొందుతారు. शक्तियों ఈ से సమయంలో మీరు చెక్ संपन्न చేసుకోవాలి. बन మీలో गए हो। సర్దుబాటు శక్తి మరియు समेटने ఎదుర్కొనే की శక్తి शक्ति రెండు का ఉండాలి. बहुत మీరు समय से చాలా కాలంగా వీటిని कर्तव्य में ప్రాక్టీస్ लाने का చేయాలి. अभ्यास సర్దుబాటు శక్తి चाहिए। ఉండాలి. ఎప్పుడూ కూడా लास्ट समय లాస్ట్ మినిట్ లో समेटना ప్యాక్ शुरू చేయొద్దు, नहीं లేదంటే करें। మీ సమయం అంతా సమాప్తం అయిపోతుంది समेटते ही ప్యాకింగ్ లో. समय మీరు बीत ప్యాక్ जाएगा। చేసేటప్పుడు మీ समेटने का ప్యాక్ చేయడంతో कार्य మీ तो కార్యం संपन्न సంపూర్ణం అవుతుంది. होना ఎప్పుడైతే चाहिए। మీరు ప్రామిస్ तब చేశారు, एक बल एक ఒక भरोसा బలము, ఒక व భరోసా, निरंतर तुम ఇది ही ఒక से ఆధారమే, खाऊं तुम ही से ఆయనతోనే बैठूं తింటాను, కూర్చుంటాను, तुम ही से మనకు बोलूं వింటాను అన్నారు. और तुम ही से అప్పుడే మీరు सुनूंगा किया అంటే हुआ అలా చేయటం वायदा ద్వారా 8 గంటలు निभा అయిపోతుంది. మీరు తండ్రిని सकेंगे। వింటారు, అంటే తండ్రితోనే విశ్రాంతి ऐसे नहीं कि తీసుకుంటారు. 8 घंटा तुम ही से ఈ बोलूं విధంగా सुनूं సమయం बाकी అవుతుంది. समय आत्माओं से बोलूं व सुनूं। यह निरंतर का वायदा है, इसमें నిరంతరం ఈ चतुर యొక్క नहीं వాయిదా बनना। ఏమిటంటే ఇది బాబా అంటున్నారు, बाप की మీరు दी हुई ప్రామిస్ पुलिस అన్ని बाप సమయ जानते వేళల हैं। కోసం ప్రామిస్ वकील చేయాలి. के रूप में మీరు नहीं, తెలివిగా అవ్వద్దు. లాయర్ గా అయ్యేసి अमृत वेले బాబా कई ముందు वकील మీరు बनकर आते ఇలా हैं। పెట్టొద్దు. అమృత వేళలో అనే वकालत सतयुग లాయర్స్ में గా బాబా नहीं, దగ్గరికి వస్తారు. మీరు इसलिए లాయర్ बाप दादा के సత్యయుగంలో आगे అవరు కదా. ऐसा ఏ नटखटपन రకమైన नहीं करना। మిస్చిఫ్ అంటే ఏ वकील की రకమైన बजाय ఆ, जज తెలివి बनो, తెలివిగలతనాన్ని బాబా लेकिन ముందు किसका? తీసుకురావద్దు. దాని బదులు स्वयం का జడ్జిగా जज అవ్వండి. మీలో बनना, లోపాలు ఏమున్నాయి दूसरों అని का జడ్జిగా नहीं। చెక్ చేసుకోండి. మీరు बाप दादा को सारे दिन में अमृत విశేషమైన वेले के ఆటలు అమృత समय వేళలో ఆడుతూ ఉంటారు. बच्चों के బాప్దాదా विचित्र खेल ఆ ఆటలను देखकर చూసి ఎంతో हर्षित होने को ఆశ్చర్యపోతుంటారు. मिलता ఈ है। పోజ్ మరియు పొజిషన్ उस అన్ని समय हर एक का फोटो సమయంలో निकालने योग्य पोज ప్రవట व पोजीशन होती తీసుకోవడానికి है। పనికొస్తుంది. మీరు साक्षी होकर మీ యొక్క आप एक ఆయుధాలను दिन भी देखो ఉపయోగించండి. తండ్రికి तो बहुत हंसोगे। బాబా అంటున్నారు, कोई योद्धा ఆనందం ద్వారా बनकर भी బాబా आते మీకు हैं, నవ్వుతూ బాబా మీ बाप के మీ दिए గేమ్స్ हुए అన్నిటినీ शस्त्र बाप అబ్జర్వ్ के చేస్తూ आगे ఉన్నారు. यूज करते हैं। బాబా మనం आपने ఆడే ऐसे ఆటలన్నీ कहा చూస్తూ है, ఉన్నారు. ज्ञान ऐसा कहता మీరు है, క్షత్రియులుగా बाप అయ్యే బదులు मुस्कुराते हैं, విజయులుగా అవ్వండి. खेल देखते అంటే रहते हैं। మీరు త్రిమూర్తి योद्धा की बजाय సింహాసనంపై विजयी కూర్చోండి. बनो, అర్థమైందా? అచ్చా. तभी అటువంటి त्रिमूर्ति విజయీ तख्त ఆత్మలకు नशीन बन ఎవరైతే सकोगे। నిరంతరం వారు చేసిన ప్రామిస్ समझा? నిలుపుకుంటారో अच्छा, అటువంటి ప్రియమైన ऐसे ఆత్మలు सदा బాబాకి विजयी సమీపంగా सर्व వచ్చారు. वायदे వాళ్ళు निभाने वाले
సేవాదారులు बाप అంటే दादा के బాబా अति యొక్క स्नेही వారి और కోరికలందరినీ समीप కూడా నింపుకుంటూ प्रकृति को బాబ్దాదా दासी ప్రేమని बनाने అనుభవం वाले చేసే ఆత్మలకు और తండ్రి ప్రేమ सर्वात्माओं ప్రియ की స్మృతులు सर्व నమస్తే मनोकामनाएं ఓం पूर्ण करने శాంతి वाले श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते। ओम शांति।